మిత్రులారా అందరికీ శుభోదయం. సో అతి తక్కువ ధరకే ఫోన్లు అందించాలనే రేస్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఉండేవాళ్ళు టాటా వాళ్ళు అండ్ రిలయన్స్ వాళ్ళు. అయితే ఒకప్పుడు మనం టాటా ఇండికా అండ్ ఆర్కమ్ ఫోన్స్ కూడా యూజ్ చూసాం అట్లీస్ట్. దాని తర్వాత ఏంటంటే చైనీస్ మార్కెట్స్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం, డ్రాస్టిక్గా ప్రైసెస్లో చేంజెస్ రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జియో ఫోన్ నెక్స్ట్. అంటే వీళ్ళు ఏదైతే రిలయన్స్ జియో ఉన్నారో వీళ్ళు గూగుల్తో కలిసి ఒక ఫోన్ అనేది లాంచ్ చేద్దామని చెప్పేసి స్మార్ట్ ఫోన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. గూగుల్కి అనుభవం ఉంది, ఆల్రెడీ నెక్సస్ అనే ఫోన్తో స్టార్ట్ చేశారు. ఒక రకంగా ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. హై ప్రైస్ సెగ్మెంట్లో ఐఫోన్తో కాంపిటీషన్లో నిలవలేకపోయారు. బట్ ఏంటంటే వెరీ గుడ్ ఫీచర్స్ అనేది అంటే సాఫ్ట్వేర్ వైజ్గా మంచి ఫీచర్స్ అందించిన అనుభవం గూగుల్కి ఉంది. అదేవిధంగా మంచి క్యాపిటలైజేషన్తో రిలయన్స్ అనేది ముందుకు వెళుతుంది. వీళ్ళిద్దరు కొలాబరేషన్ అనేది మంచి అవుట్పుట్ ఇస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే మనకి యాక్చువల్గా సెప్టెంబర్ అంటే ఈ మంత్ 10th రిలీజ్ అవ్వాల్సిన జియో ఫోన్ నెక్స్ట్, దాని పేరు అదేంటంటే దివాళీకి వాయిదా వేయటం జరిగింది. దానికి గల కారణాలు ఏంటంటే ముందుగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ అనేది పెంచాలి. ఏదైతే మన ఇండియాలో మోర్ దాన్ 130 crores పీపుల్ అనేది ఉన్నారు, వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ ఏంటంటే సెమీ కండక్టర్స్ షార్టేజ్. ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా గ్లోబల్గా చూసుకుంటే మనకి సెమీ కండక్టర్స్ షార్టేజ్ అనేది కనిపిస్తూ ఉంది. దానివల్ల కూడా కొంత డిలే అనేది అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ సెమీ కండక్టర్స్ షార్టేజ్ వల్ల ఈ ఫోన్లు, కంప్యూటర్స్, అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ రంగం కూడా ఏంటంటే చాలా వాటికి ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినట్టు కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ జియో ఫోను ఏదైతే ఉందో గూగుల్ కొలాబరేషన్తో స్టార్ట్ చేస్తూ ఉంది. ఆ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానిలో మంచి ఏదైతే హై ఎండ్ ఫీచర్స్ ఉన్నాయో లైక్ వాయిస్ మెసేజ్, వాయిస్ సెర్చ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి టెక్స్ట్ రీడింగు, గూగుల్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా హై ఎండ్ ఫీచర్స్ ఉండేటట్టు చూస్తామని చెప్పేసి జియో కామెంట్ చేయడం కూడా జరిగింది. చూద్దాం, మన దివాళీకి ఈ ఫోన్ని లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇవంతా మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ప్రస్తుతం రిలయన్స్ స్టాక్ ఇంటిగ్రేటెడ్ అనమాట. ఈ రిలయన్స్ స్టాక్లో మనకి మేజర్గా 4 to 5 స్మాల్ బిజినెస్ అనేవి ఇంక్లూడ్ అయినాయి. దాంట్లో జియో కూడా ఒకటి. అయితే ఈ స్టాక్ మీద కొద్దిగా ప్రెషర్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఫోను ఏదైతే అనుకున్న డేట్కి లాంచ్ కాలేదు కాబట్టి కొంత నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అనిపిస్తుంది. సో ఒకవేళ ఈ ప్రొడక్షన్ అనేది డిలే అయితే డెఫినెట్గా ఈ స్టాక్ మీద ప్రెషర్ ఉండే అవకాశం ఉంది మార్కెట్ కొంత. అయితే నిఫ్టీలో హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాబట్టి డెఫినెట్గా అందరు దీన్ని వాచ్ చేస్తూ ఉంటారు, దీన్ని గమనించండి. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి యుఎస్ మార్కెట్స్ ట్యాపరింగ్ ఏదైతే వాడు బాండ్ బయింగ్ ఆపేస్తామన్నారో అది కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇదే ప్లాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా ఏంటంటే ఎకనామీకి గవర్నమెంట్ నుంచి పెద్దగా సపోర్టు ఉండకపోవచ్చు అని చెప్పేసి మార్కెట్లో అంచనాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఫ్రెండ్స్, మార్కెట్లో స్ట్రాంగ్ నెగటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించే అవకాశం ఉంది. అందరు ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అమౌంట్ అనేది విత్డ్రా చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మనం ముందుగా డౌ జోన్స్ చూసినట్టయితే, డౌ జోన్స్ అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇండియాలో సెన్సెక్స్ ఎలాగో అదేవిధంగా యుఎస్లో డౌ జోన్స్ అంటాం. డౌ జోన్స్ ఏంటంటే ఆల్రెడీ 225 points డ్రాప్ అయిపోయింది, అంటే పడిపోయింది మార్కెట్. అదేవిధంగా మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి చూసుకున్నట్టయితే న్యూట్రల్గా ట్రేడింగ్ అనేది అవుతుంది. సో గమనించండి, మండే మనకి పరిస్థితులు అనేవి న్యూట్రల్గా ఉండే అవకాశం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ట్యాపరింగ్ వలన ఏంటంటే నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం లాంగ్ రన్లో కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించండి. అదేవిధంగా మన లాంగ్ టర్మ్ హారిజన్తో మాట్లాడుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ ట్యాపరింగ్ దాని తగ్గట్టు డెల్టా వేరియంట్ ఏదైతే కరోనా వైరస్ ఉందో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ డెల్టా వేరియంట్ యుఎస్లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది అన్నదాన్ని బట్టి ఈ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మూవ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్ సైడ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి.
సో ఎవరైతే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించగలరు. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. ధన్యవాదాలు.